హాయ్ హలో, ఈరోజు ఒక మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పనంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజా రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా అని చెప్పేసి అన్ని చిన్న చిన్న పనులు చేసుకొని ఆ తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా బొట్టు అవన్నీ పెట్టేసి అంత దేవుళ్ళని అలంకరణ చేసి పూజ చేసేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడం ఇంకా తినడము అంతా అయిపోయింది. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మాది యాక్చువల్గా ఏసీ పాడైపోయింది ఒక బెడ్రూమ్లో. చాలా డేస్ నుంచి పని చేయట్లేదు, ఒక్క బెడ్రూమ్ నుండి అడ్జస్ట్ అవుతున్నాం. బట్ తప్పట్లేదు, ఈ ఎండ భరించలేక ఇంకా చిరాకు వచ్చేసి సరే అని కొత్త ఏసీ తీసుకున్నాము, డైకిన్ అని చెప్పేసి. సో అది ఫిట్టింగ్ చేసేస్తున్నారు. ఇప్పుడు పాడైపోయిన ఏసీ ధీరన్ బాబు చిన్నగా ఉన్నప్పుడు, అంటే ధీరన్ పుట్టినప్పటి నుంచి అదే యూజ్ చేసాము. యాక్చువల్గా వస్తువుల మీద కనెక్ట్ అవ్వకూడదు ఎమోషనల్గా. ఇదైతే చాలా బాధ అనిపించింది తీసిన తర్వాత. సరే పక్కన పడేయకుండా నీట్గా ప్యాక్ చేసి పక్కనైతే పెట్టేసాము. ఇంకా కొత్త ఏసీ ఫిట్టింగ్ అయిపోయింది. నేనే ఆన్ చేసేసాను రిమోట్తో.